బీజేపీ కొత్త అధికార ప్రతినిధుల లిస్టును కూడా ప్రకటించింది. అందులో బీజేపీ నేత హిందుత్వవాది అయినటువంటి చికోటి ప్రవీణ్ పేరు ఉంది. ఒకసారి ఆయన మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ గుర్తింపు అనుకోవచ్చా ఈ అధికార ప్రతినిధి? అట్లేం లేదు. పార్టీ ఒక బాధ్యత అప్పచెప్పింది. పార్టీ రాష్ట్రంలో ఇంకా బలోపేతం చేసే దిశగా మరి మనకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చింది. మరి ఈ అవకాశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ప్రజలతో మమేకమై మరి బీజేపీ వైపు ఎక్కడైతే వీక్ ఉందో అక్కడ మేము గట్టిగా కావాల్సిన అవసరం ఉంది. సో రానున్న రోజులలో డెఫినెట్గా కాషాయ జెండా తెలంగాణలో ఎగరవేయబోతుంది. మీరు అధికార ప్రతినిధి గారు తాజాగా ఒకవైపు యుద్ధ సమయంలో గ్యాస్ కొరత ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హోటల్స్ కానివ్వండి అన్నీ కూడా కొంత మూతపడ్డాయని చెప్పి బీజేపీ మీద కొంత బ్లేమ్ కేంద్రంలో మీరు ఉన్నారు కాబట్టి దాని మీద ఏం చెప్తారు అసలు? డెఫినెట్గా అది ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం లేవు. టెంపరీ గ్లట్స్ అనుకోవచ్చు, పాసింగ్ క్లౌడ్. అంత పెద్ద యుద్ధం అవుతుంది కాబట్టి కొంచెం ప్రాబ్లమేటిక్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు నేను చూస్తున్నా ఎట్లయితే కాంగ్రెస్ వాళ్ళు పని కట్టుకొని సోషల్ మీడియాలో ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుర్రు, అంత ప్రాబ్లం అయితే ఎక్కడ లేదు. నేను నిన్న రెస్టారెంట్స్కి పోయినా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఇంటి గ్యాస్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో మోదీ గారి ప్రభుత్వంలో కొరత రాదని చెప్తాను. మరొక వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కొంత కూల్చివేతలకు సంబంధించిన అంశంలో బీజేపీ అడ్డుపడుతుందన్నారు. ఇందాక మీ అధ్యక్షుడు కూడా లేఖ రాసిండు. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు కావాలనే మీరు అడ్డుపడుతున్నారు, డెవలప్మెంట్కి అభివృద్ధి లేదని చెప్పి మీ మీద విమర్శలు చేస్తుంది. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు కూల్చివేతల గురించి మాట్లాడితే పెద్దోళ్ళే ఎందుకు కూలుస్తలేరు, ఉట్టి పేద ప్రజలే ఎందుకు కనబడుతున్నాయి? మరి పెద్దోళ్ళే దునియా ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇవాళ ప్రతి శివారు ప్రాంతంలో కాంగ్రెస్ సంబంధించిన మనుషులు కానీ ఎమ్మెల్యేలే కానీ బెనామీ పేర్లతోటి దునియా ప్రాపర్టీలు చెరువు శిఖం భూములలో ఉన్నాయి, నాలకు ఆనుకొని ఉన్నాయి. మరి దాన్ని సోషల్ మీడియాలో కానీ ప్రూఫ్స్తో మీ మీడియా సోదరులు చూపించారు. ఫస్ట్ దానిపై హైడ్రా ప్రయోగించండి. ఎందుకంటే పేద ప్రజల ఇల్లులు ఎప్పుడైనా కొట్టొచ్చు. ఫస్ట్ ఉన్నోంది తీయండి. ఇవాళ రాజేంద్ర నగర్ ఏరియా లాంటి ప్రాంతాలల్లో, నార్సింగి లాంటి ప్రాంతాలల్లో మరి నాలాలపై దునియా కబ్జా భూములు ఉన్నాయి. శివారు ప్రాంతాలు ఎక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏరియా ఉందో వాళ్ళ ఏరియాలు తీసుకుంటే దునియా ఉన్నాయి. అవి కాకుండా ఫామ్ హౌస్లు ఉన్నాయి. చెరువు శిఖం భూములపై ఫామ్ హౌస్లు ఉన్నాయి, బఫర్ జోన్లలో ఫామ్ హౌస్లు ఉన్నాయి. మరి ఆ ఫామ్ హౌస్ల జోలికి ఎందుకు పోతలేరు? పేద ప్రజల చిన్న 6x6 రూమ్ల జోలికి ఎందుకు పోతారు అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు డెవలప్మెంట్ కాదు వీళ్ళు చేసేది అంతా కబ్జా రాజకీయాలు. సో దీనిపై ఇమీడియట్ ఫస్ట్ హైడ్రా కరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా హైడ్రా పనిచేయాలి. హిందుత్వవాదిగా హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్ళి చికోటి ప్రవీణ్ ఒకవైపు పార్టీలో చేరారు. పార్టీ పదవి కూడా వచ్చింది. రాజకీయాలు మాట్లాడతారా లేకపోతే హిందుత్వంతోనే ఉంటారా? డెఫినెట్గా తప్పు చేస్తే మేము యాజ్ ఎ ప్రతిపక్షంగా డెఫినెట్గా నిలదీస్తాము. హిందుత్వం అనేది నా ఎజెండా. హిందుత్వం అనేది ఎజెండా కూడా కాదు, నా ప్రతి ఒక్క రక్తం బొట్టులో హిందుత్వం ఉంటుంది. సో ఫస్ట్ హిందుత్వానికి పనిచేస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక గుళ్ళపై అడ్డగోలు దాడులు, హిందువులపై అడ్డగోలు దాడులు, హిందుత్వం మాట్లాడితే అడ్డగోలు కేసులు. మరి కేసులకి భయపడి ఏ హిందూ కట్టర్ హిందూ అనేటోడు ఎవడు కూడా భయపడాడు. డెఫినెట్గా హిందుత్వం గురించి పనిచేస్తాము. వీళ్ళు ఎట్లయితే సిగ్గుశరం లేకుండా చెప్తుర్రో కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ, ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ అని ఓపెన్గా చెప్తుర్రో అది కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇలా హిందువుల దగ్గరికి వచ్చి ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతారో మాకైతే అర్థమవుతలేదు. మరి హిందువులు ఆలోచన చేయాలి. దునియా గుళ్ళపై ఇలా దాడులు, వీళ్ళ నాయకుల ఆధ్వర్యంలో దునియా దేవాలయ భూములు ఇవాళ కబ్జాకు గురి పడుతున్నది. ఇవన్నీ కూడా మరి ఇప్పుడు హైడ్రా అంటే ఏంది? అన్ని భూములను రక్షిస్తామని వచ్చారు కదా, మరి ఇలా దునియా దేవాలయ భూములను కబ్జా చేస్తున్నారు. మరి హైడ్రా ఎడికి పోయింది? అంటే వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే హైడ్రాది గవర్నమెంట్ది, ఏడైతే కమర్షియల్గా వాల్యూ బాగుందో ఆ భూముల జోలికి పోతారు. మళ్ళీ వీళ్ళ నాయకుల జోలికి పోరు. మళ్ళీ ఆపోజిషన్ నాయకుల బీఆర్ఎస్ కానీ బీజేపీల నాయకుల బై ఛాన్స్ ఎవరిదైనా ల్యాండ్ ఉంది 19 ఉందంటే వాళ్ళ మీద పడే ప్రయత్నం చేస్తారు. చాలామంది సీనియర్లు చాలామందికి పదవి రాలేదని కొంత బాధపడుతున్నారు. అటువంటి సమయంలో చికోటి వచ్చిన కొద్ది రోజుల్లోనే కొన్ని సంవత్సరాలనే ఏ విధంగా పదవి వచ్చిందని అనుకోవచ్చు? ఏదైనా పైరవి చేసిందని అనుకోవచ్చా? భైరవి కాదండి, ఇలా ప్రజలు ఇష్టపడుతున్నారు, నన్ను ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ 2 రాష్ట్రాల్లో ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ నాకు పదవి వచ్చినందుకు నాకంటే ఎక్కువ ఆనందం 2 రాష్ట్రాల నా అభిమానులకు ఉన్నది. అభిమానులు అంటే మళ్ళీ కూడా వాళ్ళు హిందుత్వం గురించి పనిచేసేటోళ్ళు, బీజేపీకి పార్టీకి పనిచేసేటోళ్ళు, సీనియర్లు జూనియర్లు అని ఏముండదు. మొన్న కూడా స్టేట్మెంట్ చూసిర్రు, పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి పార్టీకి. ఇవాళ పార్టీని ఈడ తెలంగాణలో రాజ్యంలోకి తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. పదవి లేకున్నా కూడా నేను ఇప్పుడు 3 years నుంచి పదవి లేకుండానే పనిచేస్తున్నా కదా.
పదవి ఉన్నా పదవి లేకున్నా బీజేపీ పార్టీని అధికారం తీసుకొచ్చే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి. కేవలం పార్టీ పదవులను ఉంటారా, ప్రజాప్రతినిధి కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా? 100% ఉంది. ఒక పవర్ ఉంటే డెఫినెట్గా హిందుత్వం గురించి ఇంకా గట్టిగా పనిచేయగలుగుతాం. సో నేను మెయిన్ ముఖ్యంగా ఫస్ట్ బీజేపీకి వచ్చిన అక్రమ కేసులు పెట్టిరు దునియా మంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పార్టీలకు వచ్చినా కూడా అక్రమ కేసులు పెడుతుర్రు. సో మాకొకటి డెఫినెట్గా బీజేపీ అనేది హిందువుల గురించి, హిందూ సంక్షేమానికి ఆలోచించే పార్టీ బీజేపీ. సో డెఫినెట్గా మోదీ గారి హయాంలో ఈ రాష్ట్రంలో డెఫినెట్గా తెలంగాణలో 2028 ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతుందో కాషాయ జెండా ఎగరేస్తాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు అసలు తన నిబద్ధత తను ప్రజలు, 2 రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి పదవి, రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. డెఫినెట్గా పార్టీ లైన్లోనే నడుస్తుంటానని చెప్తుండే. షార్ట్ టైంలో వచ్చినప్పటికీ ఎటువంటి పైరవీలు చేయలేదు దానికోసం అని చెప్తుంది. ఇంకోవైపు కాంగ్రెస్ కూల్చివేతలు ఏదైతే ఉందో హైడ్రా పేరుతో ఇవన్నీ కూల్చివేతలు కూడా ఒకవైపు ప్రజలు విరక్తి చెందారు. వాళ్ళ పార్టీకి చెందినటువంటి నేతలు ఎవరు కూడా లేరు. పేద ప్రజలు మరొక వైపు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినవి కూల్చున్నారు కాబట్టి డెఫినెట్గా దానిపైన కూడా బీజేపీ పోరాడుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నూతనంగా ఎన్నికైనటువంటి హిందుత్వవాది డాక్టర్ చికోటి ప్రవీణ్ అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.